ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఇలాగున్న సియోన్లో చేరి మిమ్మల్ని ఘనపరిచే గొప్ప వాక్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానము కొరకు స్తోత్రములు. మీ దాసుడు మాథ్యూ అన్న బట్టి, అక్కను బట్టి, పిల్లలను బట్టి మీకు స్తోత్రములు నాయన. కుటుంబంగా ఈ ప్రాంతాల్లో మీరు ఉంచి జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఇక్కడ సియోనుకు చేరి వస్తున్న మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఈ దినము సాయంకాల సమయంలో ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి రాత్రి ఈ కూడికలో ఇంతవరకు నాయన మరి మీ దాసుడు జయప్రకాశన్న తన సాక్ష్యాన్ని పంచుకునే దాని కొరకాయ మీరు చూపిన కృపంతటిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభు, ఈ సమయం అందు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా సహాయపడుతురండి. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిలో నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి నాయన, పవిత్రపరచండి, నన్ను శుద్ధి చేయండి. మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకోనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, నీకు విరోధంగా రూపింపండి ఆయుధం వర్ధిల్లదని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకర లయపరచండి. మీ వాక్యము ద్వారా మేమందరం మేలు పొందుటకు సహాయం చేయండి. దయగల తండ్రి, అనేకులు మేలు పొందేదాని కొరకాయ మీరే కృపను చూయించండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను అమావాస్యల్లోను పండగల్లోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ఉదయ సాయంకాలముల యందు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఉదయ సాయంకాలములు అనే మాట కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఉదయ సాయంకాలములు అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనములో ఉదయ సాయంకాలముల యందు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ
ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఉదయము సాయంకాలం వారు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి నియమించబడ్డారు. వారు నియమించబడ్డారు అంటే ఉదయము సాయంకాలము యెహోవాను గూర్చిన స్తుతి పాటలు వారు పాడి ఉంటారు. గమనించండి, ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి వారు నియమించబడ్డారు. నియమించబడిన వారు ఆ పనిని జరిగించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, వారు ఏ విధంగా ఉదయకాలమున సాయంకాలమున యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడేవారుగా ఉన్నారో, ప్రభు ప్రజలమైన మనము కూడా ప్రభువును గూర్చి పాటలు పాడేవారంగా ఉండాలి. ప్రభువును గూర్చి పాటలు పాడుతూ ఆ ప్రభువును మనము ఘనపరిచేవారముగా ఉండాలి. ఆ ప్రభువును గూర్చి పాటలు పాడుతూ ఆ ప్రభువును మనం ఎంతో మహిమపరిచేవారంగా ఉండాలి. మన జీవితంలో పాటలు పాడుతూ పాటల ద్వారా ప్రభువును ఘనపరిచేవారంగా ఉంటే మనము ఎన్నో విధాలైన మేళ్ళు పొందుకుంటాము. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగానను పెట్టిన గనుక వారు హతులైరి. గమనించండి, ఇక్కడ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సందర్భం ఏందో మనకు తెలుసు. యెహోషాపాతు రాజుగా ఉన్న దినాల్లో ఆ యోధా రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మోయాబీలు, అమ్మోనీలు, సేయీరు మన్యవాసులు వచ్చారు. అంటే 3 గుంపులు ఆ యోధా రాజ్యం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఎందుకొరకు వచ్చారు అంటే యోధా వారిని బాధ పెట్టడానికి వచ్చారు. యోధా వారికి నష్టము కలగజేయడానికి వచ్చారు. మరి యోధా వారి దగ్గర ఉన్నవి దోచుకోవడానికి వాళ్ళు వచ్చారు. వారు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు యోధా ప్రజలు దేవునికి ప్రార్థిస్తూ వచ్చారు. అలాగే యెహోషాపాతు రాజు ఏం చేస్తూ వచ్చాడంటే మరి యుద్ధానికి వెళ్ళే ముందుగా పాటలు పాడేదాని కొరకై కొంతమందిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. వారి పని ఏంటంటే పాటలు పాడుతూ ప్రభువును వారు స్తుతించాలి. ఆ యుద్ధ సమయంలో మరి ఈ విధంగా పాటలు పాడడానికి కొంతమందిని యెహోషాపాతు రాజు నియమించినప్పుడు మరి ఆ నియమించబడిన వారు ఏం చేస్తూ వచ్చారంటే పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే శత్రువులు హతము చేయబడ్డారు. అంటే ఆ మోయాబీలు, అమ్మోనీయులు, సేయీరు మన్యవాసులు ఏం చేయబడ్డారు? హతులైనట్లుగా వాక్యములో రాయబడింది. చూడండి, ఇక్కడ పాటల ద్వారా ప్రభువును స్తుతించడం బట్టి, పాటల ద్వారా ప్రభువును ఘనపరచుటను బట్టి హాని చేయడానికి వచ్చినటువంటి శత్రువులు, బాధ పెట్టడానికి వచ్చిన శత్రువులు
ఏ హాని చేయలేకపోయారు, ఏ విధంగానూ వారు బాధ పెట్టలేకపోయారు. వారే హానిపరచబడ్డారు, వారే నష్టపోతూ వచ్చారు. గమనించండి, ఇక్కడ పాటల ద్వారా ప్రభువును స్తుతించడం ద్వారా ఏం జరిగింది అంటే, ఎవరైతే బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నించారో వారు బాధ పెట్టలేకపోయారు. ఎవరైతే నష్టపరచాలని చెప్పి పూనుకున్నారో వారు నష్టపరచలేకపోయారు. ప్రియులారా, మన జీవితంలో ప్రభు ప్రజలంగా పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచేది నేర్చుకోవాలి. పాటల ద్వారా మనం ప్రభుని మహిమపరిచేది నేర్చుకోవాలి. పాటల ద్వారా ప్రభుని మనం ఘనపరిచే వారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరైతే మనకు బాధ కలగజేయాలని చెప్పి ప్రయత్నిస్తారో, ఎవరైతే మనకు నష్టము కలగజేయాలని చెప్పి ప్రయత్నించేవారుగా ఉంటారో వారు మనకు ఏ బాధ కలగజేయలేరు, ఎలాంటి నష్టాన్ని మనకు కలగజేయలేరు. వారే బాధను పొందుతారు, వారే నష్టపోతారు. కాబట్టి మన జీవితంలో మరి పాటల ద్వారా ప్రభువుని స్తుతించే వారంగా ఉండి ఈ విధమైన మేలు మనం పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మనము గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. గమనించండి, పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. వారికి అప్పటికే గాయాలైనాయి, అంటే వారిని కొట్టారు, గాయపరుస్తూ వచ్చారు, మరి చెరసాలలో వేశారు. గాయాలతో ఎంతో బాధలో ఉండి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ చెరసాలలో మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ వచ్చారు, అంటే పాటలు పాడుతూ వచ్చారు. దేవుని గురించిన పాటలు పాడుతూ దేవుని వారు ఘనపరుస్తూ వచ్చారు. ఆ బాధలో, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఆ విధంగా మరి కీర్తనల ద్వారా, అంటే పాటల ద్వారా ప్రభువుని ఘనపరుస్తూ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తెరవబడటం చూచి, ఇంకేముంది, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, నా పైన ఉన్న అధికారులు నన్ను ఎంతో శిక్షిస్తారనే భయముతో తనకు తాను హాని చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పౌలు ఏమంటూ వచ్చాయంటే, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు మరి అతడు ఏం చేశాడంటే దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకు మరి సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని చెప్పి అడుగుతూ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి చెప్తూ వచ్చినప్పుడు మరి ఆ విధంగా చెప్పి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మరి వారందరూ ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. గమనించండి, అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ రాత్రి ఆగడిలోనే అతడు ఏం చేశాడంటే వారిని బయటకు తీసుకొచ్చి మరి వారి యొక్క గాయాలు కడిగినట్లుగా వాక్యంలో మనము మరి చూస్తూ ఉంటున్నాం. 33వ వచనంలో గమనించండి, ఇక్కడ పాటల ద్వారా పౌలు శీలలు ప్రభువుని ఘనపరిచారు, ప్రభువుని హెచ్చించారు. హెచ్చించినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ బాధ పెట్టిన వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ చెరసాల నాయకుడు అంతకుముందు ఏం చేశాడు, వాక్యలో మనం గమనించవచ్చు, మరి లోపలి చెరసాలలోనికి త్రోశాడు. 24వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏం చేశాడు, లోపలి చెరసాలలోకి తీసుకెళ్ళాలా, ఏం చేయాలా, సహజంగా తీసుకెళ్ళాలి, కానీ ఏం చేశాడు, త్రోశాడు. అంతేకాదు బొండ వేసి వారి యొక్క కాళ్ళను బిగించాడు. అంటే ఈ వ్యక్తి
పౌలు శీలలకు బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు. వారిని బాధ పెట్టాడు. లోపలికి త్రోసి బొండ వేసి వారిని బిగించాడు. అంటే వారి కాళ్ళకు బొండ వేసి బిగించాడంటే వారిని ఏం చేశాడు? బాధ పెట్టాడు. మరి పౌలు శీల చెరసాలలో కీర్తన ద్వారా ప్రభువుని ఘనపరిచినప్పుడు ప్రభు కార్యం చేశాడు. ఆ కార్యాన్ని చూసినటువంటి యొక్క చెరసాల నాయకుడు ఏం చేస్తా వచ్చాడంటే ఆ తర్వాత ప్రభువుని అంగీకరించి పౌలు శీలకు కలిగినటువంటి గాయాలను కడిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. అంతకుముందు లోపలికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బండ వేసి బిగించి వారిని బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారికి కలిగిన గాయాలను కడుగుతూ ఉన్నాడు. అంటే బాధ పెట్టిన వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. దేన్ని బట్టి? కీర్తనల ద్వారా, పాటల ద్వారా ప్రభువును స్తుతించుటను బట్టి. ప్రియులారా, మన జీవితంలో పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే వారంగా మనముంటే, పాటల ద్వారా ప్రభువును స్తుతించే వారంగా మనముంటే, ఈ లోకంలో ఎవరైతే మనను బాధ పెట్టేవారుగా ఉంటున్నారో, మనకు ఎవరైతే బాధ కలిగిస్తూ ఉంటున్నారో వారు ఎలాంటి వారుగా మారుతారు చెప్పండి? మేలు చేసేవారుగా మార్చబడతారు. ప్రభు ఆ విధంగా బాధ పెట్టేవారిని, మనకు బాధ కలగజేసేవారిని మనకు మేలు చేసేవారుగా మారుస్తాడు. ప్రియులారా, మన జీవితంలో మరి పౌలు శీలల వలె ప్రభువును పాటల ద్వారా స్తుతించేది నేర్చుకోవాలి. ప్రభువును పాటల ద్వారా ఘనపరిచేది నేర్చుకోవాలి. గమనించండి, మరి వాక్యం మనం చూస్తూ వచ్చాం. ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడ్డారు. నియమించబడిన వారు ఏం చేస్తున్నారు? ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ వచ్చారు. ప్రియులారా, మనం కూడా మరి యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ ఆయన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. మనం పాటల ద్వారా ఆయన స్తుతించే వారంగా ఉండాలి. అలా మనం పాటల ద్వారా ప్రభువును స్తుతించే వారంగా ఉంటే మనకు ఎలాంటి మేలు కలుగుతుంది? వాక్యం మనం చూస్తూ వచ్చాము. మనకు ఎవరైతే బాధ కలగజేయాలని చెప్పి పూనుకుంటారో వారు మనకు బాధ కలగజేయలేరు, వారే బాధను పొందుతారు. అలాగే ఎవరైతే మనను బాధ పెట్టిన వారుగా ఉన్నారో వారు మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. ప్రభు ఆ విధంగా కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి మనము మరి ప్రభువును గూర్చిన పాటలు పాడుతూ ప్రభువును ఘనపరిచే వారంగా ఉండి ఈ విధమైన మేలు ప్రభు ద్వారా పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 55:17, 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అని వ్రాయబడి ఉంది. మన అంశం ఏంది? ఉదయమున, సాయంకాలమున. మరి ఇక్కడ ఈ రెండు మాటలు ఉన్నాయి. ఉదయమున, సాయంకాలమున అనే మాటలు ఈ వచనములో వ్రాయబడ్డాయి. భక్తుడు కీర్తనకారుడు మరి ఉదయమున సాయంకాలమున ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మొరపెట్టుకునేవాడుగా ఉన్నాడు. ఉదయమున సాయంకాలమున దేవునికి మొరపెట్టుకునేవాడుగా ఉన్నాడు. అంటే ఉదయమున సాయంకాలమున దేవునికి తాను ప్రార్థించేవాడుగా తాను ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి కీర్తన అక్కడ ఎలాగైతే ఉదయమున అలాగే సాయంకాలమున కూడా దేవునికి మొరపెట్టుకునేవాడుగా ఉంటున్నాడో అలాగే మనం కూడా దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉండాలి. అంటే దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క సహాయం కొరకు ఆయన్ని మనము వేడుకునే వారంగా ఉండాలి. మన జీవితంలో మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థించే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థించే విషయంలో ఎంతో మనము ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనములో
దావీదు దేవునికి ప్రార్థిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. వాక్యలో మనం గమనించవచ్చు. మరి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసినని చెప్పి అక్కడ వ్రాయబడింది. తాను మరి మనవి చేస్తూ వచ్చినటువంటి విధానమును మనము గమనించినట్లయితే తనేమంటూ వచ్చాయంటే, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దావీదు రాజుగా ఉండి దేవునికి మనవి చేస్తున్నాడు, అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా మొరపెడుతున్నాడంటే తనను తాను తగ్గించుకొని దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. అంటే తన ప్రార్థనలో తగ్గింపు అనేది ఉంది. తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనను తాను తగ్గించుకుని ప్రభునకు ప్రార్థించే అనుభవాన్ని తాను కలిగి ఉన్నాడు. అలాగున తనను తాను తగ్గించుకుని ప్రభునకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే మనం గమనించవచ్చు. ఆ ప్రార్థన చివరి వచనం దాకా సాగింది. ఆ ప్రార్థన అయిన తర్వాత మరి 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకుని వారి వశంలో నుండి మెతేగమ్మాను పట్టుకొనెను. చూడండి, ప్రార్థన తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని అనే మాట రాయబడింది. అంటే తనను తాను తగ్గించుకుని దేవునికి దావీదు ప్రార్థన చేశాడు. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది అంటే తాను శత్రువులుగా ఉన్న ఫిలిష్తీయులను ఓడించగలిగాడు, వారిని లోపరుచుకుంటా వచ్చాడు. గమనించండి, శత్రువులు ఓడించబడి లోపరచబడ్డారు. మరి శత్రువులే దావీదును ఓడించి లోపరుచుకుంటే దావీదుకి నెమ్మది ఉండేది కాదు. ఎంతో కలవరము, ఎంతో భయం, ఆందోళన, ఎప్పుడేం జరుగుద్దో అన్నట్లుగా. కానీ అక్కడ ఏం జరిగింది? దావీదు ఓడిపోలేదు, దావీదు శత్రువుల చేత లోపరచబడలేదు. దావీదే శత్రువులను ఓడించి లోపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు తనకేముంది? నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది, ఎలాంటి కలవరము లేదు. ప్రియులారా, గమనించండి, తనను తాను తగ్గించుకుని దేవునికి మొరపెట్టడం ద్వారా మనము నెమ్మదిగా ఉండగలుగుతాము, ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఎలాంటి కలవరం లేకుండా కొనసాగలుగుతాము. కాబట్టి మనము దేవునికి దావీదు వలె మొరపెట్టుకునేది నేర్చుకోవాలి. మనం తగ్గించుకుని దేవునికి మొరపెట్టుకునేది నేర్చుకుని దావీదు పొందినటువంటి మేలు మనం కూడా పొందుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనము మరి రాజుల 2వ గ్రంథములో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను గమనించవచ్చు. రాజుల 2వ గ్రంథములో 19వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 14-15 వచనాల్లో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కనులు తెరచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. చూని యొక్క వచనాల్లో హిజ్కియా రాజు, అషూరు రాజు తన సైన్యముతో కూడా మరి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవునికి మొరపెట్టాడు. హిజ్కియా రాజు మొరపెట్టిన విధానాన్ని మనము పరిశీలించినప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే ఆ మొరలో లేక ఆ ప్రార్థనలో తాను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. అంటే దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు, దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు.
మనము తాను పలుకుతూ వచ్చిన మాటలను గమనించవచ్చు. ఏమంటున్నాడు? యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. అలాగే 16వ వచనంలో జీవం గల దేవుడువైన నిన్ను అంటున్నాడు. ఈ మాటలన్నీ మనకేం చూపిస్తున్నాయంటే హిజ్కియా రాజు దేవుణ్ణి ఎంతో హెచ్చిస్తున్నాడు అనే విషయాన్ని చూపిస్తూ ఉన్నాయి. హిజ్కియా రాజు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. తన ప్రార్థనలో దేవుడు హెచ్చించబడ్డాడు. తన ప్రార్థనలో ఎవరు హెచ్చించబడ్డారు? దేవుడు హెచ్చించబడ్డాడు. దేవుడు మరి తన ప్రార్థనలు హెచ్చించబడ్డాడు అంటే దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు అష్షూరు రాజు యొక్క సైన్యంలోనికి. ఆ దూత మరి ఆ శత్రు సైన్యంలో ఉన్న 185,000 మందిని హతము చేసినట్లుగా వాక్యములో మనము గమనించవచ్చు. అష్షూరు రాజు తన సైన్యములు అంతమంది చనిపోయేసరికి మరి సిగ్గునొందిన వాడే తన దేశానికి వెళ్ళిపోయాడు. చూడండి, శత్రువు సిగ్గుపరచబడి తన దేశానికి వెళ్ళిపోయినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు అంటే హిజ్కియా దేవుని హెచ్చిస్తూ ప్రార్థించినప్పుడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మన ప్రార్థనలు దేవుని హెచ్చిస్తూ ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రార్థనలు దేవుడు హెచ్చించబడాలి, దేవుడు గొప్ప చేయబడాలి, దేవుడు గణపరచబడాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే మనపై దాడి చేసే శత్రువు ఏం చేయబడతాడు? సిగ్గుపరచబడతాడు. చూడండి, వాక్యంలో దావీదు తన ప్రార్థనలో తన యొక్క మొరలో తను తగ్గించుకుని ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. శత్రువులు ఓడించబడి లోపరచబడ్డారు. అలాగే హిజ్కియా రాజు దేవుని హెచ్చిస్తూ దేవుని గొప్ప చేస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి శత్రువు ఏం చేయబడ్డాడు? సిగ్గుపరచబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో మనం చేసే ప్రార్థన దావీదు ప్రార్థనలాగా ఉండాలి, హిజ్కియా ప్రార్థనలాగా ఉండాలి. అంటే మన ప్రార్థనలో చెప్పండి, మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రభువుని హెచ్చించాలి. చాలాసార్లు మన ప్రార్థనలో మనల్ని మనం హెచ్చించుకుంటాం, దేవుణ్ణి తగ్గిస్తాం. కొన్నిసార్లు అట్లా రివర్స్గా మరి మనం చేసే వాళ్ళంగా ఉంటాం. అలా చేయకూడదు. మన ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రభుని మనము హెచ్చించాలి. అట్లా మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు గమనించండి, మనపై దాడి చేసే శత్రువు సాతానుడు, ఆ సాతాను యొక్క సమూహము ఓడిపోతుంది, లోపరచబడుతుంది. అలాగే ఆ శత్రు సమూహము సిగ్గుపరచబడుతుంది. కాబట్టి ఆ రీతికి మనము ప్రార్థించే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. భక్తుడు కీర్తనకారుడు ఉదయమున సాయంకాలం ఏం చేస్తూ ఉన్నాడు? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగా మొరపెట్టే వారంగా ప్రార్థించే వారముగా ఉండాలి. చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. ఈ వచనములో ఉదయమందు అస్తమయమందు అనే మాటలు వ్రాయబడ్డాయి. అస్తమయము అంటే సాయంకాలం. అంటే ఈ వచనములో కూడా ఉదయమందు సాయంకాలమందు అనే మాటలు వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. మరి ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాతో చెప్తూ వచ్చాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీవు దాగి ఉండు, కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను. అంటే నీకు ఆహారం తెచ్చినట్లుగా కాకులకు నేను ఆజ్ఞాపించానని చెప్పి దేవుడు ఏలియాతో చెప్పినప్పుడు దేవుని యొక్క మాట నమ్మి ఏలి ఏం చేశాడంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ వచ్చాడు. నివాసం చేస్తున్నప్పుడు మరి ఉదయమందు సాయంకాలమందు కాకులు ఏం చేస్తూ ఉన్నాయంటే రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇస్తూ వచ్చినాయి. ఏలియా మరి తిని ఆ వాగు యొక్క నీరు తాగినట్లుగా వాక్యం మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ
ఉదయమందు అస్తమయమందు కాకులు ఏం చేస్తూ వచ్చినాయంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాయి. ఉదయమందు అస్తమయమందు కాకులు దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి అవి ఏమాత్రం కూడా ఏలియాకు తీసుకొచ్చే ఆహారాన్ని కొంచెమైనను తినలేదు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పినట్లుగా మరి ఉదయము సాయంకాలము కూడా రొట్టె మాంసం తీసుకొచ్చి ఏలియాకు ఇచ్చినాయి. అంటే ఉదయమున సాయంకాలమున కాకులు దేవుని మాటకు లోబడ్డాయి, దేవుని మాటకు విధేయత చూపిస్తూ వచ్చాయి. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి, దేవుని యొక్క మాటను మనం పాటించే వారంగా ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలను మనం త్రోసివేస్తే నష్టపోయే వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో మనము అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, అబ్రహాము దేవుని యొక్క మాటకు మరి వెంటనే విధేయత చూపించే అనుభవం కలిగిన వాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో మరి నీ ఇంట్లో ఉన్నటువంటి మగవారందరూ సున్నతి పొందాలని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు మరి దేవుని మాటకు లోబడి ఆ దినమందే ఏం చేశాడు? తన ఇంటున్న మగవారందరికీ సున్నతి చేయించాడు. ఆ దినమందే అంటే వెంటనే విధేయత చూపిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పింది ఈరోజు కదా, రేపు చేద్దాము, లేకపోతే ఒక 5 రోజుల తర్వాత చేద్దాము, లేకపోతే ఒక నెల తర్వాత చేద్దామని చెప్పి అనుకోలే. ఆ దినమంది అంటే వెంటనే లోబడ్డాడు, వెంటనే విధేయత చూపిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి అబ్రహాం జీవితం ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే అబ్రహాము దేవుని మాటకు వెంటనే లోబడేవాడుగా ఉంటా వచ్చాడు. దాన్ని బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. అలాగే అబ్రహాముతో కూడా ఉన్న లోతు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, లోతు యొక్క స్థితి ఎలా ఉంది అంటే దేవుని యొక్క మాటకు మరి లోబడే విషయంలో ఆలస్యం చేసేవాడుగా ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే మరి దేవుడు తన దూతలను పంపించాడు. ఆ దూతలు చేయమంటున్నారు, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము, మీరు లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. అంటే దేవుడు దూతల ద్వారా ఏం చెప్తున్నాడు? మీరు లెండి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి అని చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఏం చేయాలా? వెంటనే లోబడి బయటికి రావాలా. కానీ ఏం చేశాడు? లోతు తడవ చేశాడు. అంటే దేవుని యొక్క మాటకు లోబడే విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చాడు. అబ్రహాములకు వెంటనే లోబడే విధానం లోతులో లేదు. దాన్ని బట్టి లోతు జీవితంలో నష్టపోయిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు వెంటనే లోబడి ఆశీర్వదించబడ్డాడు. లోతు అయితే దేవుని యొక్క మాటకు లోబడే విషయంలో ఆలస్యం చేసిన వాడుగా ఉండి నష్టపోతా వచ్చాడు. ప్రియులారా, మనం దేవుని మాటకు వెంటనే లోబడే వారంగా ఉండాలి, అబ్రహాం వలె. అలాగే పరిశుద్ధ గ్రంథములో దావీదు జీవితాన్ని మనము గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో గాదు ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు ఏం చెప్పాడంటే, అరోనా కళ్ళమునకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు. కట్టమని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? బలిపీఠాన్ని సగం కట్టి బల్లర్పించాడా? బలిపీఠాన్ని పూర్తిగా కట్టి బల్లర్పించాడు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పింది దావీదు పూర్తిగా చేశాడు, సగం చేయలా. అరోనా కళ్ళానికి వెళ్ళాడు, దేవుడు బలిపీఠం కట్టమని చెప్పినట్టుగా బలిపీఠము పూర్తిగా కట్టాడు, బల్లర్పిస్తూ వచ్చాడు. మరి ఏం జరిగిందంటే తెగులు అనేది ఆగిపోయింది, అంటే మేలు కలిగింది. చూడండి, ఇక్కడ దావీదు దేవుని యొక్క మాటకు పూర్తిగా లోబడ్డాడు, దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపించాడు. అలాగే దావీదు జీవించిన దినాల్లోనే ఎవరున్నారు? సౌలు కూడా ఉన్నాడు. అంటే దావీదు కాలంలోనే సౌలు కూడా ఉన్నాడు. సౌలు ముందు రాజుగా ఉన్నాడు, తర్వాత దావీదు రాజుగా చేయబడ్డాడు. చూడండి, ఒకే కాలంలో దాదాపుగా వాళ్ళు జీవించిన వాళ్ళు. మరి సౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సౌలు దేవునికి విధేయత చూపించిన విధానం ఎలా ఉంది అంటే, సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయాలు మనం చూస్తే, సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో చెప్పాడు, అమాలేకులను మీరు పూర్తిగా నిర్మూలన చేయము అని.
అమాలేకులను ఏం చేయాలి? బొత్తిగా నిర్మూలన చేయమని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. చెప్పినట్లుగానే సౌలు వెళ్ళాడు సైన్యంతో కూడా. వెళ్ళినటువంటి సౌలు అమాలేకీలను వారు కలిగిన సమస్తాన్ని ఏం చేయాలి? పూర్తిగా నిర్మూలన చేయాలి. కానీ పూర్తిగా నిర్మూలము చేయలేదు. వారి యొక్క పశువుల్లో మంచి వాటిని చంపకుండా అలానే ఉంచాడు. అంటే దేవుని యొక్క మాటకు సౌలు పూర్తిగా లోబడలేదు, దేవుని యొక్క మాటకు పూర్తిగా విధేయత చూపించలేదు. దాన్ని బట్టి సౌలు నష్టపోతా వచ్చాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా వచ్చాడు. గమనించండి, దావీదు దేవుని యొక్క మాటకు పూర్తిగా లోబడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సౌలు అయితే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు పూర్తిగా లోబడని స్థితిలో ఉండి నష్టపోయిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మన జీవితంలో మరి దావీదు వలె దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు పూర్తిగా లోబడాలి. అలాంటి విధానం ఉందా? పరిశీలన చేసుకోవాలి. గమనించిన వాక్యంలో మనం చూస్తున్నాం, మరి దావీదు యొక్క విధేయత కంటే ముందు మరి అబ్రహాం యొక్క విధేయత ఎలా ఉంది? వెంటనే దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవాడుగా ఉన్నాడు. లోతేమో దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో ఆలస్యం చేసేవాడుగా ఉన్నాడు. అలాగే దావీదు దేవుని యొక్క మాటను పూర్తిగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు సెలవిచ్చిన దాన్ని మరి పూర్తిగా చేసేవాడుగా ఉన్నాడు. సౌలైతే దేవుడు సెలవిచ్చిందని పూర్తిగా చేయని వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, మనము మరి అబ్రహాం వలె ఉండాలి, లోతు వలె ఉండకూడదు. మనము దావీదు వలె ఉండాలి, సౌలు వలె ఉండకూడదు. మన విధేయత గమనించండి, అబ్రహాము చూపిన విధేయతగా ఉండాలి, విధేయత వలె ఉండాలి. అలాగే మన విధేయత దావీదు చూపిన విధేయత వలె ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మరి అబ్రహాము, దావీదు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో అలా మనం కూడా ఆశీర్వదించబడతాం. గమనించండి, ఉదయమందు సాయంకాలమందు ఆ కాకులు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ వచ్చినాయి. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు లోబడే వారంగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయమందు సాయంకాలమందే అనే ఈ మాటలను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గురించిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడతా వచ్చారు. అలాగే రెండవది, ఉదయమందు సాయంకాలమందు భక్తుడు ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మూడవది, ఉదయమందు సాయంకాలమందు కాకులు ఏం చేస్తా వచ్చిన? దేవుని ఆజ్ఞకు లోబడతా వచ్చినాయి. ఈ 3 సందర్భాల్లో 3 హెచ్చరికలు మనకు ఇవ్వబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, పాటల ద్వారా ప్రభువుని మనం గణపరిచే వారంగా ఉండాలి. రెండోది, ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి. మూడోది, ప్రభు మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఈ 3 అనుభవాలు మనం కలిగి జీవిస్తూ మనము దీవించబడి అనేకులకు దీవెన కలగజేసే వారముగా ఉండాలని చెప్పి ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు ఆ రీతిగా మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము ఆరాధన పరిచయలో సహాయపడినారు. తిరిగి సాయంకాలమున కొంత బహిరంగ సువార్త చేయడం కూడా కృపించినందుకు వందనాలు. ఈ రాత్రి దాసుడు జయప్రకాష్ ద్వారా అందించిన సాక్ష్యం కొరకు వందనాలు. దేవా, సాక్షి జీవితం బట్టి ఏ రీతిగా రక్షణ ఇచ్చి మరి ఎంతో భయంకర పరిస్థితి విడిపించి దేవుని సేవ ఏర్పాట్లో మిమ్మల్ని సేవించే ఆధిక్యతలో కుటుంబం ఉంచినందుకు వందనాలు. పరిచర్య దాసులను దీవించండి. తిరిగి వాక్య భాగంలో దాసు మరి ద్వారా అనుగ్రహించిన మీ వాక్య భాగం కొరకు స్తోత్రములు. 3 విషయములుగా తండ్రి, ఉదయం సాయంకాలము స్తుతించు పాటలతో స్తుతించే అనుభవము, తద్వారా శత్రువుపై మాకు విజయం ఉందని యెహోషాపాతు కాలంలో దేవా దావీదు రాజు స్తుతించి మరి ప్రార్థన చేయడం ద్వారా, ఉదయం సాయంకాలం ప్రార్థన జీవితం మొరపెట్టడం ద్వారా శత్రువుపై విజయం పొంది శత్రువును లోబరుచుకున్నట్లుగానైనా మా ఆత్మీయ జీవితాల్లో మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండడం ద్వారా, అలాగనైనా కాకులంలో మీ ఆజ్ఞకు లోబడడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతూ వచ్చినట్లుగా నేను మీకు ఆజ్ఞకు లోబడిన వారి జీవితాల్లో దావీదు లోబడి అబ్రహాం వెంటనే విధేయత చూపి దేవ మేలు పొందుకున్నట్లుగా మేము ఆశీర్వాదం మేలు పొందుటకు సహాయం చేయండి. అందించబడిన ఈ పరిచర్యను దీవించండి. ఏదైనా చేయబడిన పరిచర్య అంతని బట్టి స్తుతిస్తూ రాగలిగి పాల్పొంది దేవుని సాసులుగా మరి టైటస్ అన్న వారి పరిచయం దీవించండి. అలాగే స్థానిక సంఘంగా బిడలు చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. మరి సువార్త పరిచయలు ఏకీభవించి పాల్పొందుతూ వచ్చినారు.
ఆ స్థలాలు చెప్పిన మాటలు అందించబడిన కరపత్రికలు దీవించండి. ఈ దినం చేయబడిన ప్రభు నామను దినమంతా మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినారు. ఇట్టి భాగ్యం బట్టి స్తుతిస్తూ ఈ దినం పరిచర్యకు కూడా ఒక దినమున మాకు నిత్యత్వములో పరలోకములో భూమి మీద కూడా మాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. నమ్మి స్తుతిస్తూ కృతజ్ఞతా స్తోత్రములతో పరిచర్య ముద్రించమని మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకే చెల్లించి యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సమాధాన ఆశీర్వాదమును సార్వత్రిక సకల పరిశుద్ధులకును చేరువచ్చిన దేవుని దాసులకు, దేవుని బిడలకు, ఈ పరిచయలో పాల్పొందిన పరిశుద్ధులకు మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.